అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ముస్లిం సోదరీమణులారా, రమజాన్ మాసం అనేది ఎంతో పవిత్రమైన మాసం మరియు పుణ్యాలు అత్యంత సులువైన మార్గాలలో సంపాదించుకునే ప్రత్యేకమైన మాసం అని మనందరికీ తెలిసిందే. మరి ఇటువంటి పవిత్ర మాసంలో అతి సులువుగా పుణ్యాలు సంపాదించుకునే మాసంలో ఎవరైనా పుణ్యాలు సంపాదించుకోలేకపోతే వారు దురదృష్టవంతులుగా భావిస్తూ ఉంటారు. మరి స్త్రీల విషయానికి వస్తే నెలసరి ఋతుస్రావం మరియు పీరియడ్స్ ద్వారా ఇబాదతుల నుండి అంటే ఆరాధనల నుండి దూరంగా ఉంటారు. ఇంకా చాలామంది స్త్రీలు ఎంతో కృంగిపోతూ ఉంటారు, మేము ఇబాదతులు చేయలేకపోతున్నాము అని. మరి ప్రియమైన సోదరీమణులారా, పీరియడ్స్ సమయంలో కూడా స్త్రీలు ఇబాదతులు చేయవచ్చు అంటే ఇది చాలా సంతోషకరమైన విషయం. కానీ పీరియడ్స్ సమయంలో ఎటువంటి ఇబాదతులు చేయవచ్చు, ఎటువంటి ఇబాదతులు చేయకూడదు, ఇలాంటి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు, వాటి జవాబులు ఉన్నాయి. మరి వాటన్నింటికి జవాబులు ఇన్షాల్లా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎన్నో ప్రశ్నలకు మీకు జవాబులు ఈ వీడియోలో లభిస్తాయి ఇన్షాల్లా. ప్రియమైన సోదరీమణులారా, పీరియడ్స్ అనేది, హైజ్ అనేది, నెలసరి ఋతుస్రావం అనేది ఆడవారికి ప్రతి నెల జరగడం ఇది సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ రంజాన్ మాసంలో ఈ పీరియడ్స్ వలన రంజాన్ నెల యొక్క ప్రత్యేకమైన ఇబాదత్ రోజా అంటే ఉపవాసం మరియు నమాజ్, ఈ రెండు ఇబాదతులు కూడా ఫర్జ్ ఇబాదతులు అంటే తప్పనిసరైన ఇబాదతులు. వీటి నుండి పీరియడ్స్ వచ్చిన స్త్రీలు దూరంగా ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్యామణి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఈ విధంగా అన్నారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో హైజ్లో ఉండేవాళ్ళం, అంటే నెలసరి ఋతుస్రావంలో ఉండేవాళ్ళం. అప్పుడు ఉపవాసాలను ఖజా చేయమని ఆదేశించబడింది, కానీ నమాజులను ఖజా చేయమని చెప్పడం జరగలేదు. ప్రియమైన సోదరీమణులారా, ఈ హదీస్ ద్వారా మనకు కొన్ని విషయాలు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. అవేమిటి అంటే, ఉపవాసం మరియు రోజా అనేవి రెండు ఫర్జ్ ఇబాదతులే. కానీ ఇందులో కేవలం రోజా అంటే రంజాన్ యొక్క ఉపవాసాలను మాత్రమే నెలసరి ఋతుస్రావం పీరియడ్స్ వలన మనం విడవవచ్చు. మరియు విడిచిన ఈ రోజాలను రంజాన్ తరువాత తప్పనిసరిగా ఖజా చేయాలి. ఖజా అంటే విడిచిన రోజాలను మళ్ళీ ఉంచాలి. ఇదే విధంగా ఫర్జ్ ఇబాదత్ అయిన నమాజులను కూడా నెలసరి ఋతుస్రావం వలన, పీరియడ్స్ వలన స్త్రీలు విడవవచ్చు. కానీ నమాజులను ఖజా చేసే ఆదేశం అనేది స్త్రీలకు ఇవ్వడం జరగలేదు. రోజాలను మాత్రమే ఖజా చేయాలి, నమాజులను ఖజా చేసే అవసరం లేదు. అయితే నమాజ్ మరియు రోజాలు ఈ రెండు ముఖ్యమైన ఇబాదతులతో దూరంగా ఉండటం వలన స్త్రీలు మరి మేము ఏం చేయాలి, రంజాన్లో ఇబాదతులతో దూరంగా ఉండి రంజాన్ నెల యొక్క ప్రాముఖ్యతను కోల్పోతాము అని చాలా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది స్త్రీలు. అయితే పీరియడ్స్లో ఉన్న స్త్రీలు కూడా రంజాన్ మాసంలో ఇబాదతులు చేయవచ్చు. ఈ ఫర్జ్ ఇబాదతులు అయిన రెండు ఇబాదతులను విడిచి మిగిలిన చిన్న చిన్న ఇబాదతులతో ఎన్నో పుణ్యాలను సంపాదించుకోవచ్చు. వాటిలో కొన్ని అతి ముఖ్యమైనది, ఇంకా చాలా ప్రాముఖ్యత గలది దువా మరియు జిక్ర్లు. చూడండి ప్రియమైన ముస్లిం సోదరీమణులారా, మీరు పీరియడ్స్లో ఉన్నా సరే మీరు మీ నోటి నుండి దువా మరియు జిక్ర్లను చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీమ్, లా ఇలాహా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్, లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహ్, లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఈ విధంగా ఎన్నో జిక్ర్ మరియు దువాలు ఉన్నాయి. ఉదయం మరియు సాయంత్రం యొక్క దువాలు, అజ్కార్లు, ఇదే విధంగా ఖురానిక్ దువాలు, హదీసుల ద్వారా తెలియజేసిన దువాలు, ఇవన్నీ మీరు పీరియడ్స్ సమయంలో కూడా పనులు చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఉండగా కూడా వీటిని జిక్ర్ చేస్తూ ఉండాలి. దీని వలన కూడా ఎన్నో పుణ్యాలు పీరియడ్స్లో ఉన్న స్త్రీలు సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా పీరియడ్స్లో ఉన్న స్త్రీలు దాన ధర్మాలు అంటే పేదవారికి
ఇంకా ఎవరైతే మజ్బూరీలో ఉంటారో, మిస్కీన్లు, పేదవారు, యతీంలు, తల్లిదండ్రులు లేనివారు, భర్త లేనివారు, ఇలా పేదవారికి తనకున్న స్తోమతను బట్టి సహాయం చేయవచ్చు, దాన ధర్మాలు చేయవచ్చు. ఈ విధంగా కూడా వారు ఈ సమయంలో ఎన్నో పుణ్యాలను సంపాదించుకోవచ్చు. ఇదే విధంగా ప్రియమైన సోదరీమణులారా, తాము ఉపవాసం ఉండకపోయినా ఉపవాసం ఉన్నవారి కోసం సహాయం చేయడం, ఉపవాసం ఉన్నవారి కోసం సెహరీ మరియు ఇఫ్తార్ యొక్క తయారీ చేయటం కూడా ఎంతో పుణ్యకార్యమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. తిర్మిజీ యొక్క హదీస్ నంబర్ 807. ఎవరైతే ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ చేయిస్తారో, అంటే ఉపవాసం విరమణ చేయిస్తారో, వారికి ఉపవాసం ఉన్నవారంతా పుణ్యం లభిస్తుంది. అంటే ఉపవాసం ఉన్నవారికి ఎంత పుణ్యం లభిస్తుందో అంత పుణ్యాలు ఉపవాసం విప్పించిన వ్యక్తికి కూడా లభిస్తాయి. ఎలా లభిస్తుంది అంటే, ఉపవాసం ఉన్నవారి పుణ్యాలలో ఎటువంటి తగ్గింపు జరగకుండా ఆ వ్యక్తికి పుణ్యాలు అనేవి సరిసమానంగా లభిస్తాయంట. సుబ్హానల్లాహ్. మరి తాము ఉపవాసం ఉండకపోయినా ఉపవాసం ఉన్నంత పుణ్యాలు సంపాదించుకోవాలంటే ఈ విధమైన పుణ్యకార్యం చేయవచ్చు. ఒకవేళ అంత స్తోమత లేకపోయినా వారి కోసం భోజనం తయారీ చేయటం, ఇంట్లో వండుతూ ఉంటారు చాలా మంది స్త్రీలు. మరి ఈ ప్రక్రియలో కూడా, ఈ కార్యాలలో కూడా వారు పుణ్యాలనేవి సంపాదించుకోవచ్చు. మరి ఇదే విధంగా పీరియడ్స్ సమయంలో ఖురాన్ తిలావత్ చేయవచ్చా లేదా? ఈ విషయంలో ఎంతో మంది ఉలమాల యొక్క, ఇస్లాం పండితుల యొక్క అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో మేజర్ అభిప్రాయం ఏమిటి అంటే, ఉన్నత అభిప్రాయం ఏమిటి అంటే, ఖురాన్ తిలావత్ పీరియడ్స్లో ఉన్న స్త్రీలు ఖురాన్ను తాకుకుంటూ లేదా ఖురాన్ను పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో పారాయణం చేయడం ఇది చేయకూడదు. కానీ ఖురాన్ ఈ విధంగా పారాయణం చేయకపోయినా వారు పీరియడ్స్ సమయం పూర్తయ్యేంత వరకు ఖురాన్ను వినటం, ఖురాన్ యొక్క అనువాదాన్ని చదవటం లేదా వినటం, ఖురాన్ యొక్క తఫ్సీర్ అంటే వివరణను చదవటం, ఇది పీరియడ్స్లో ఉన్న స్త్రీ చేయవచ్చు. ఇదే విధంగా జ్ఞానాన్ని పెంపొందించడం, పీరియడ్స్లో ఉన్న స్త్రీ పుణ్యాలు సంపాదించుకునేందుకు ఇది కూడా ఒక ఉన్నతమైన మార్గమే. అంటే పీరియడ్స్లో ఉన్నంత కాలం ఆ స్త్రీ ఖురాన్ యొక్క తర్జుమా అంటే అనువాదం, తఫ్సీర్ లేదా హదీసులు, ఈ విధంగా తను జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు లేదా వేరొకరికి కూడా నేర్పించవచ్చు. ఈ విధంగా ఎన్నో పుణ్యాలు సంపాదించుకోవచ్చు. అయితే ప్రియమైన సోదరీమణులారా, ఈ విధంగా పీరియడ్స్లో ఉన్న స్త్రీలు ఈ పవిత్ర మాసంలో తమ సమయాన్ని, అత్యంత ఉన్నతమైన సమయాన్ని వృధా చేయకుండా పుణ్యాలనేవి సంపాదించుకోవచ్చు. సుబ్హానల్లాహ్. మరి ఈ వీడియోను, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచితే ఈ విధంగా కూడా మీరు పుణ్యాలనేవి సంపాదించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కువగా అందరికీ షేర్ చేసి పీరియడ్స్లో ఉన్న స్త్రీలకు సహకరిస్తారు అని నేను భావిస్తున్నాను. మరి మీరు పీరియడ్ సమయంలో ఇబాదతులు చేయాలా చేయకూడదా అనే సందేహాలలో ఎలా ఉండేవారో, లేదా ఇంకేమైనా ఈ టాపిక్ పైన సందేహాలు, ప్రశ్నలు ఉంటే మా కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇన్షాల్లాహ్ వాటికి సమాధానం ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.